లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి తొలి దినాల్లో, మందిరానికి వెళ్ళినటువంటి తొలి దినాల్లో కలిగినటువంటి ఆసక్తి, భక్తి, దేవుని పట్ల భయభక్తులు నేడు కూడా నువ్వు కనబరచగలుగుతున్నావా? ఆసక్తి మందగించినటువంటి స్థితిలో, చల్లారిపోయినటువంటి స్థితిలో నీ యొక్క ఆత్మను నీవు కలిగి ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునివనని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అనేక సార్లు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారి జీవితాల్లో సంవత్సరాలు గడిచే కొద్దీ మొట్టమొదటి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, మంట, ఆత్మ యొక్క ప్రేరేపణ చాలా వరకు మందగిలిపోతుంది, మంట చల్లారిపోతుంది. కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు, ఆయన పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన పట్ల ఎవరైతే గజగజ వణుకుతూ భక్తి చేస్తూ ఉంటారో వారిని నేను అంగీకరిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే ఎఫెసీ సంఘంతో దేవుడు తెలియజేస్తున్నాడు, మొదట చూపించినటువంటి క్రియలను మరలా నీవు తిరిగి చేయమని. అదే రీతిగా ఆయన రాకడ సమయంలో నీవు అంగీకరింపబడి ఉండాలంటే మొదట కలిగినటువంటి రోషము, మొదట కలిగినటువంటి మంట, మొదట కలిగినటువంటి తెగింపు, మొదట కలిగినటువంటి విశ్వాసము, మొదట కలిగినటువంటి దేవుడి పక్షముగా దేవుడి పట్ల కలిగినటువంటి భయభక్తులు అంతము వరకు కూడా నీవు కాపాడుకోగలిగే స్థితిలో నీవు ఉన్నట్లయితే మరి నిశ్చయముగా ఆయన రాకడ సమయములో ఆయన ద్వారా అంగీకరింపబడి మధ్యాకాశములో ఆయనతో కూడా నిలిచేటువంటి భాగ్యాన్ని దేవునికి దయచేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు కలగజేయునుగాక. ఆమెన్.